కూడా పరిస్థితి అలాగే ఉంది, మీరు చెప్పినట్టే ఉంది అక్కడ. అయితే ఈ దోపిడీ లేకపోతే ఈ అవినీతి లేకపోతే ఈ అరాచకత్వం, శాంతి భద్రత లోపం, ఈ శ్వేతపత్రాల ద్వారా గత ప్రభుత్వం యొక్క అసమర్థత కూడా చర్చ జరుగుతుంది అనుకోవచ్చా మనం? ఇప్పుడు డెఫినెట్ గా కొంతవరకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి వైకాపా పార్టీ కార్యాలయాల కోసము ఇది ఇప్పుడు ఎక్స్పోజ్ అయింది కాబట్టి చర్చకు వచ్చింది. అవును, నిన్న వచ్చేసి ఇప్పుడు నిన్న ఒక పేపర్లో వచ్చేసి మొత్తము 26 జిల్లాల్లో వచ్చేసి ఎన్ని ఎకరాలు, దాని మార్కెటింగ్ వాల్యూ ఎంత ఉంది, దానికి ఇవన్నీ అంటే ఇది ఒక విధమైనటువంటి శ్వేతపత్రం అనమాట. ఇది ఇప్పుడు ఆ అంశం మీద ప్రభుత్వం లేదు కానీ ఒక మీడియా వాళ్ళు వచ్చేసి ఒక శ్వేతపత్రం వచ్చేసి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాల మీద ఒక శ్వేతపత్రం ఇచ్చినట్టు. కాబట్టి ఇప్పుడు యాక్చువల్గా నాలాంటి వాళ్ళ కూడా మనలాంటి వాళ్ళ కూడా తెలియదు. కొంత వచ్చిన తర్వాత ఆ విధంగా వచ్చేసి డెఫినెట్ గా కొన్ని విషయాల్లో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసాన్ని కొంత భూతద్దం ఒక కొంత బాగా చూపించేదానికి ప్రయత్నం ఉంటుంది. డెఫినెట్ గా ఈ యొక్క మాఫియా ఇప్పుడు రాష్ట్రంలో వచ్చి జనరల్ గా ఏమంటున్నాము, గంజాయి, మద్యము, జూదము ఇవన్నీ ఎక్కువ అంటున్నాం. కానీ అది మరింత బాగా ఎలాబొరేట్ గా దాన్ని స్పెసిఫిక్ గా చూపిస్తే మరి గంజాయి వలన ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి అని చూపించినప్పుడు అది దానికి న్యాచురల్ గా వచ్చేసి మరింతగా ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది. కాబట్టి అంతవరకు పనికొస్తుంది. డెఫినెట్ గా కొన్ని అంశాల మీద పనికొస్తుంది జగన్ ఎక్స్పోజ్ చేస్తానికి. కొన్ని అంశాలు వచ్చేసి ఇప్పుడు పోలవరమే చెప్తున్నాను, పోలవరం సంబంధించి డెఫినెట్ గా వచ్చేసి ఇది రివర్స్ టెండరింగ్ వలన ఇది ఆలస్యమైంది, ఆలస్యం వలన వచ్చేసి ఈ విధంగా వచ్చింది. దీనికి టోటల్ గా కారణము జగన్మోహన్ రెడ్డి అనేది ఎక్స్పోజ్ చేస్తారు. ఎందుకంటే చంద్రబాబు తెలుసు ఇది అంత ఈజీ కాదు. గవర్నమెంట్ ఒకవేళ టెక్నికల్ ప్రాబ్లమ్ సాల్వ్ అయినా కానీ ఫైనాన్షియల్ గా వచ్చేసి ల్యాండ్ అక్విజిషన్ R&R కు మిగతా అన్నిటికీ కలిసి హెడ్ వర్క్స్ కు కెనాల్స్ కు మినిమం 50,000 కోట్లు కావాలి. ఇప్పుడు అది కేంద్రం ఎట్టి పరిస్థితిలో ఇవ్వదు, కాబట్టి రాష్ట్రం భరించే పరిస్థితులు లేదు. కాబట్టి ఇదంతా ఈజీ కాదని తెలుసు కాబట్టి దాన్ని ఆ విధంగా ఎక్స్పోజ్ చేయకుండా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క అనాలోచన నిర్ణయాల వలన, రివర్స్ టెండరింగ్ వలన, దానికి సకాలంలో కానందు వలన ఈ విధంగా అయిందని చెప్పేసి ఆ ఫోర్స్ ఎక్స్పోజ్ చేసి ఆయన కొంత ఎస్కేప్ అయ్యేదానికి కొంత సాకు చూపించడానికి అవకాశం ఉంటుంది. అట్నే కలెక్టర్ ఎలక్ట్రిసిటీ మీద కొంత వాస్తవాలు చెప్పి డెఫినెట్ గా వచ్చేసి ఛార్జీలు పెంచక తప్పదు. కాబట్టి ఆ ఛార్జీలు పెంచేదానికి ఏ విధంగా అని చెప్పేసి ఆ శ్వేతపత్రంలో కొంత గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నా ఆర్థిక పరిస్థితి డెఫినెట్ గా రూపాయి రాకొస్తేనే రూపాయి పోక చేయాలా. కాబట్టి దానికి సంబంధించి ఎక్సర్సైజ్ వచ్చేసి కొంత ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి తన ఒపీనియన్స్ ని పెట్టి ఇది ఒక విధంగా వచ్చేసి తనకు ఏ విధంగా రేపు పరిపాలనకు ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి శ్వేతపత్రము జగన్ ను బదనాం చేస్తానికి కొంత ఉపయోగపడితే ఎక్కువ భాగం వచ్చేసి ఈయన పరిపాలనకు జాగ్రత్త తీసుకోవడానికి ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ తులసిరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు.